హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అండి. మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో ఒకసారి చూపించాను. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బీజ్ తోటే నేను ఒక 5 డిజైన్స్ అయితే చూపించాను. ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మేము తీసుకొచ్చామండి. యాక్చువల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు ఒకసారి గుర్తు చేయటానికి ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను. సో ఇలా బ్లాక్ విత్ మనకి ఇలా ప్రింట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మనకి బగ్రూ ప్రింట్స్ అండి. యాక్చువల్గా ఇవి ఏంటంటే ఓన్లీ 3 కలర్ కాంబినేషన్స్లో ఉంటుంది. మనకి బేస్ కలర్ రెడ్ కలర్ కానివ్వండి, లేదు బ్లాక్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలాగా మనకి బీజ్ కలర్ షేడ్లో అయితే బేస్ కలర్ అయితే ఉంటుంది. ఓన్లీ ఈ 3 కలర్ కాంబినేషన్స్ చుట్టే డిజైన్స్ అనేవి తిరుగుతాయండి. చాలా క్లాసీ ఐటమ్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి. సో మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము ఈ డిజైన్స్ అన్నీ కూడా. దాంతోపాటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ప్రతి శారీ కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలా మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఉందండి. సో ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో అయితే టిల్ ద ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీ చిన్న లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మన ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీ అండి. నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, రెడ్ వైట్ అండ్ హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో అయితే ఉంటాయి. చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఉంటుందండి. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి బగ్రూ ప్రింట్ చేశారు. ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా యూజువల్గా మనం ప్యూర్ మహేశ్వరి సిల్క్స్లో చూస్తాము. బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చందేరి ఫ్యాబ్రిక్ మీద ఈ బగ్రూ ప్రింట్స్ అయితే వచ్చాయి. చాలా క్లాస్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా. చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్, మనం ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకోవటానికి చాలా బాగుంటాయి. మనం జర్నీస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం యూజ్ చేసుకుంటా చాలా బాగుంటాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఉంది. అండ్ ఈ డిజైన్కి వచ్చేసి మనకి ఇలాగా హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బగ్రూ ప్రింట్ అయితే చేశారు. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ టిల్ ద ఎండ్ వరకు, కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ ప్రింట్ అయితే వస్తుందండి. సో ఇది కట్టు చెంగు, ఇక్కడ వరకు కూడా మీకు ప్రింట్ అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఈ శారీస్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించాను, ఈ డిజైన్ కూడా చూపించాను. ఈ శారీస్ అన్నిటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము. ఈ డిజైన్స్తో పాటు ఇంకా వేరే శారీస్ కూడా, వేరే డిజైన్స్ కూడా అయితే రీస్టాక్ చేసాం. రీస్టాక్ కాదు, వేరే కొత్త డిజైన్స్ కూడా యాడ్ చేసాం. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. మీకు ఎక్కడన్నా పెయింట్ ఈ ప్రింట్ అనేది మీకు ఎక్కడన్నా అంటుకున్నా కూడా అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదు. మీరు ఎక్కడ తీసుకున్న ఈ శారీస్ మీకు ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. అంటే ఇదేం ప్రాబ్లం కాదు. యూజువల్గా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మేబీ ఇట్ మైట్ బీ ఏ డ్యామేజ్ అని అనుకోవచ్చు. బట్ ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఏ శారీస్ మీద తీసుకున్నా, ఏ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నా ఒక దగ్గర అంటుకోకపోవచ్చు అండి. బట్ మీకు అంటుకొని వచ్చి ఉంటే అది డ్యామేజ్ కింద అయితే కన్సిడరేషన్ కాదండి. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి చక్కగా కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఇది కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న స్మాల్ జెరీ బార్డర్. సేమ్ మనం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి, చక్కగా కాంట్రాస్ట్లో వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీరు ప్లీట్స్ సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి, ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. యాక్చువల్గా బీజ్ కలర్ అనే కన్నా చీకు కలర్ అంటే ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. చీకు షేడ్ మీద మనకి బ్లాక్ అండ్ మెరూన్ బ్రిక్ రెడ్ షేడ్ తోటి మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చిన్ని ఫ్లవర్స్ డిజైన్ లా వచ్చిందండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్. యాక్చువల్ చిన్న ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు దే కెన్ చూస్ దిస్. చాలా బాగుంది శారీ. అండ్ బార్డర్లో వచ్చేసరికి చిన్న స్మాల్ జెరీ బార్డర్, 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ కూడా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటాయి. మీరు డ్రేప్ చేసిన చిన్న బార్డర్తో చాలా బాగుందండి శారీ అయితే. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ ప్రింట్ అయితే ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇదంతా కూడా మన కాంట్రాస్ట్లో బ్లాక్ ప్రింటింగ్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ ద పళ్ళు. పళ్ళు అయితే ఇలా ఉంది, టాజల్స్ ఉన్నాయి.
అండ్ బ్లౌజ్ కూడా మనకి చీకు షేడ్లోనే కొంచెం డిఫరెంట్గా డిజిటల్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ మీద మనకి బ్లాక్ కలర్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ చిన్న స్మాల్ జెరీ బార్డర్ అయితే బోత్ సైడ్స్ కూడా మనకు ఇచ్చారు స్లీవ్స్కి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్యూటిఫుల్ రైట్, చాలా బాగున్నాయండి శారీస్. చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ శారీస్ అండి. సో ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకుంటే. దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చి మనకి బేస్ షేడ్ వచ్చేసి జెడ్ బ్లాక్ షేడ్తో ఫినిష్ అయింది. ఈ డిజైన్ ఆల్రెడీ మీరు ప్యూర్ మహేశ్వరి సిల్క్స్లో చూసే ఉండొచ్చు, ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ వాడే వాళ్ళు అయితే కనుక. సో అదే సేమ్ డిజైన్ మనకి బగ్రూ ప్రింట్లో చందేరి మీద అయితే ఇచ్చారు. సో ప్లెయిన్ శారీ వచ్చి స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇక్కడ చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ తోటి మనకి హైలైట్ అయిందండి, బ్లాక్ రెడ్ షేడ్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బీజ్ కలర్ మీద బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కింద చూపించాను కదా మీకు స్కర్ట్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఇలా మ్యాంగో బూటీ డిజైన్ అయితే మొత్తం వస్తుందండి. ఇది ఈ బార్డర్ వచ్చేసి మనకు ఒక 20 ఇంచెస్ వరకు ఉండొచ్చు. ఇది ఒక 20 ఇంచెస్ వరకు స్కర్ట్ బార్డర్లా వస్తుంది యాక్చువల్గా. ఈ డిజైన్ కూడా నేను ప్రీవియస్గా చూపించాను. సో దిస్ ఈజ్ ద డిజైన్ అండి. ఇక్కడ కూడా మనకి కింద సైడ్ కూడా చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో అయితే మనకి రన్ అయింది. టిల్ ద అండ్ కట్ చెంగ్ వరకు కూడా మీకు ఈ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బీ షేడ్ మీద రెడ్ కలర్ తోటి ఫినిష్ చేశారు. బ్రిక్ రెడ్ షేడ్ అండి, బ్రిక్ రెడ్ షేడ్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. బేస్ కలర్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న బుటీ డిజైన్ అండి, మ్యాంగో బుటీ డిజైన్ మనకి బీజ్ కలర్తో కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ ఆర్ చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది బేస్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ షేడ్లో ఉంది. అండ్ చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగే బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి హాఫ్ వైట్ షేడ్ అండి, కొంచెం కాంట్రాస్ట్లోనే వచ్చింది. ఇందులో వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ షేడ్ కొంచెం హైలైట్ అయింది. బ్లౌజ్లో వచ్చేసరికి బ్లాక్ షేడ్ తోటి హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్లో ప్రింట్స్ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్ అండి, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్లాక్ షేడ్ వచ్చింది, బేస్ కలర్ షేడ్ వచ్చేసి. అండ్ బార్డర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చిందండి. దగ్గరగా ఒక 15 ఇంచెస్ వరకు కూడా ఈ బార్డర్ అయితే ఉంది. 2 బార్డర్స్ కింద డివైడ్ అయింది. చీకు షేడ్ మీద మనకి ఇలాగ లైన్స్ కింద డిజైన్ ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్లాక్ ప్రింటింగ్ అండి. ఇవంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బగ్రూ ప్రింట్ అయితే వచ్చింది. బార్డర్స్ కింద సైడ్ వచ్చేసరికి బ్రిక్ రెడ్ షేడ్ తోటి అయితే ఫినిష్ అయింది. సో బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా అన్ని శారీస్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మీరు పర్టికులర్గా ఈ డిజైనే కావాలి అని అనుకోవద్దు. ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్గా ఉన్నా కూడా అన్ని శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో హాఫ్ వైట్ షేడ్ మీద మనకి బ్రిక్ రెడ్ షేడ్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. చక్కగా కాంట్రాస్ట్లో కూడా వచ్చే బ్లౌజెస్. కాంట్రాస్ట్ ఇన్ ద సెన్స్ మనకి ప్రింట్ కూడా వేరీ అవుతుందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి బేస్ కలర్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ షేడ్లో ఉంది. యాక్చువల్గా ఇవి కొంచెం దగ్గరగానే ఉన్నాయి డిజైన్స్ కూడా. సో స్క్రీన్ షాట్ తీసి పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయకండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇది కూడా మనకి స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చింది. 2 బార్డర్స్ అయితే వచ్చాయి.
సో ఇక్కడ ఫస్ట్ది వచ్చి క్రీపర్స్ డిజైన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జోమెట్రిక్ ప్యాటర్న్లో ఉందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ప్లీట్స్ పెట్టుకుంటే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మీరు కొంచెం లైట్ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే కనుక స్టార్చ్ పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది యాక్చువల్గా శారీ. లేదు కొంచెం మాకు సాఫ్ట్గానే కావాలి, ఆల్రెడీ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, సాఫ్ట్గానే కావాలి అనుకుంటే కనుక ఇలా ఉంచుకోవచ్చు. లేదు కొంచెం లైట్ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే కనుక యు మే గో విత్ స్టార్చ్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి కాంట్రాస్ట్లో చీకు కలర్ షేడ్ మీద బ్రిక్ రెడ్ షేడ్ తోటి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. బేస్ షేడ్ వచ్చేసి మనకి చీకు షేడ్ మీద ఎక్స్క్లూజివ్గా ఓన్లీ జెడ్ బ్లాక్ తోటి మనకి మ్యాంగో బూటీ టైప్ ఆఫ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి కలర్ షేడ్. అండ్ యాక్చువల్గా ఎక్స్క్లూజివ్గా 2 కలర్ షేడ్సే వచ్చాయి ఇందులో కూడా. అండ్ బార్డర్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో అయితే మనకి బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా కాంట్రాస్ట్లో మనకి రెడ్ కలర్ షేడ్ తోటి చీకు షేడ్ మీద మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే ఇచ్చారు. చీకు షేడ్ మీద కొంచెం గోల్డెన్ షేడ్ అండి, యాక్చువల్గా గోల్డెన్ ఎల్లో షేడ్లా ఉంది యాక్చువల్గా. ఐ మీన్ ఏం షేడ్ అంటే ఎల్లో అని కాదు, గోల్డ్ షేడ్లా ఉంది యాక్చువల్గా. మెంతి ఎల్లో షేడ్లా ఉంది. అంటే కొంచెం కాంట్రాస్ట్లో పేరప్ చేయటానికి చూసారా ఎలా ఉంది, బాగుంది యాక్చువల్. డిజైన్ కానీ ఆ బ్లౌజెస్ కానీ చాలా యూనిక్గా సెట్ చేశారు. సో లుక్ వచ్చేసి మీకు ఎలా ఉంది చూసారా. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా బేస్ షేడ్ వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ తోటి మనకి ఉంటుందండి. ఈ శారీస్ అన్నిటికి కూడా చిన్న స్మాల్ జెరీ బార్డర్ అండి. అండ్ ఇది వచ్చేసి స్కర్ట్ బార్డర్ టైప్లో ఉంది. మనకి బీ షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి ఇలా క్రీపర్స్ డిజైన్లో వచ్చింది యాక్చువల్గా ఇది. సో దిస్ ఈజ్ ద బార్డర్ అండి, స్కర్ట్ బార్డర్ ఒక 15 ఇంచెస్ వరకు కూడా ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అసలు వెయిట్ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. మీరు డ్రేప్ చేసినా కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా కొన్ని శారీస్ చూపిస్తున్నాను నేను. కట్టు చెంగు అన్ని శారీస్కి ఇలాగే ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో చీకు షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి చిన్న హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. బేస్ షేడ్ వచ్చేసి మనకి చీకు కలర్ షేడ్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చిందండి. బ్లాక్ రెడ్ షేడ్లో మనకి కొంచెం కలంకారీ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లా ఉంది, బట్ కాదు, కొంచెం క్రీపర్స్ డిజైన్లా ఉంది యాక్చువల్గా అయితే. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ కూడా చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్తో కొంచెం సెపరేట్గా బార్డర్ అయితే ఇచ్చారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో ఉందండి ఈ డిజైన్ వచ్చి. కొంచెం మన కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో అయితే ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా మనకి డిఫరెంట్గా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కొంచెం కాంట్రాస్ట్ లాగా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బీ షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి ఫినిష్ చేసి. యాక్చువల్గా బ్లౌజెస్ కూడా చాలా అన్నీ కూడా ఒక ప్యాటర్న్ కాదండి, ఒక్కో డిఫరెంట్ ప్యాటర్న్ తోటి అయితే వచ్చాయి. అన్నీ సేమ్ ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఏమి ఇవ్వలేదు, కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1250.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి బ్లాక్ జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా జెడ్ బ్లాక్ షేడ్లో వచ్చి బార్డర్స్ వచ్చేసి స్కర్ట్ బార్డర్స్ ఉంటాయి. ప్రీవియస్గా ఇంకో డిజైన్ చూపించాను కదా, ఇది ఒక డిఫరెంట్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. ఓన్లీ బ్లాక్ ప్రింటింగ్సే డిఫరెన్స్ అండి. ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా సేమే. మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు బ్లాక్ ప్రింట్స్ వేరీ అవుతాయి, కలర్ కాంబినేషన్స్ కొంచెం వేరీ అవుతాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్తో హైలైట్ అయింది. ఇక్కడ మనకి స్కర్ట్ బార్డర్ వచ్చేసి దగ్గరగా ఒక 17 ఇంచెస్ వరకు ఉండొచ్చండి. ఇలా మనకి క్రీపర్స్ డిజైన్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. సో మీకు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటే కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. సో ఈ ప్రింట్ అనేది మనకి కట్ చెంగు వరకు కూడా మనకి ఇలాగే ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు. చీకు షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి ఫినిష్ అయిందండి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. అన్నీ కూడా చక్కగా కాంట్రాస్ట్లో పేరప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. దిస్ ఈజ్ ద లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. బేస్ షేడ్ వచ్చేసి చీకు షేడ్తో ఫినిష్ అయింది. అండ్ ఇదంతా కూడా కొంచెం పెద్దగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఇది కూడా మనకి కొంచెం ఏంటంటే స్కర్ట్ బార్డర్ స్టైల్లో ఉంది. బ్లాక్ ప్రింటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇది వచ్చి మనకి ఈ శారీకి వచ్చి ఇలా వచ్చింది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. 15 ఇంచెస్ వరకు కూడా ఉంటుందండి. ఈ స్కర్ట్ బార్డర్ వచ్చేసి మనకి దగ్గరగా 15 ఇంచెస్ వరకు ఉంటుంది. యాక్చువల్గా స్కర్ట్ బార్డర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లుక్. బ్యూటిఫుల్గా ఉంది శారీ. చాలా డిఫరెంట్ షేడ్ అండి. యూనిక్గా ఉంది శారీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి కాంట్రాస్ట్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దీనికి. బట్ బ్లాక్ ప్రింటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంచుమించు నా బ్లౌజ్ లాగే ఉంటుంది మీరు పేర్ చేసుకున్న, ఎందుకంటే బ్లాక్ హైలైట్ అయిందండి ఎక్కువ. సో దిస్ ఈజ్ ద లుక్. బాగుందండి శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బేస్ షేడ్ వచ్చి బ్లాక్ షేడ్లో ఉంది. కొంచెం ఇది కూడా మన కలంకారీ స్టైల్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. కొంచెం దగ్గరగా ఉందండి డిజైన్ కూడా. చాలా యూనిక్గా ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ చిన్న బార్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఇది చూస్ చేసుకోండి. హాఫ్ వైట్ మీద ఇలా రెడ్ కలర్ షేడ్ తోటి ఫినిష్ అయింది. ఈ శారీస్ అన్నీ కూడా ఓన్లీ 3 కలర్ కాంబినేషన్సే ఉంటాయి. బ్లాక్, రెడ్ అండ్ చీకు షేడ్తో అయితే ఫినిష్ అవుతుందండి. అన్నీ కూడా క్లాసీ షేడ్స్. సో దిస్ ఈజ్ ద లుక్. మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి. అసలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు డ్రేప్ చేసినా కూడా చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు, డీసెంట్గా కనిపిస్తారు. ఏదన్నా ప్రొఫెషన్లో ఉన్న లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా కూడా చక్కగా చూస్ చేసుకోవచ్చండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చాలా డిఫరెంట్గా యూనిక్గా కూడా కనిపిస్తారు. మీ ఆఫీస్లో కూడా చాలా యూనిక్గా కనిపిస్తారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండ్ చిన్న స్మాల్ జరీ బార్డర్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి హాఫ్ చీకు షేడ్లో ఉంది. బేస్ కలర్ వచ్చి చీకు షేడ్, దాని మీద వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ ఇలా స్ట్రైప్ లైన్స్ కింద ఒక డిజైన్లో వచ్చిందండి. చాలా యూనిక్గా ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్. ఇది కొంచెం మరీ చిన్న బార్డర్, అంటే ప్రీవియస్గా చూపించిన దాని మీద కొంచెం చిన్న బార్డర్. బాగా చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఇది పిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది యాక్చువల్గా బార్డర్స్ కూడా కొంతమంది చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. కొంతమంది పెద్ద బార్డర్స్ కూడా ఇష్టపడతారు. యూజువల్గా నేనైతే కొంచెం చిన్న బార్డర్ ఇష్టపడతాను. పూరి అయితే కొంచెం పెద్ద బార్డర్ ఉంటేనే ఇష్టపడుతుందండి. సో అడగడం కూడా అలాగే అడుగుతున్నారు, కొంచెం చిన్న బార్డర్స్ ఉన్నాయి చూపించండి అలాగని కూడా అడుగుతున్నారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి
దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చింది. ఈ శారీలో వచ్చేసరికి బ్లాక్ హైలైట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి చీకు షేడ్ హైలైట్ అయింది. చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పెట్టుకుంటాక ఏంటంటే మైక్ కొంచెం నాయిస్ చూపిస్తుందండి, సో అందుకే ఆలోచిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి బేస్ షేడ్ వచ్చేసి చీకు షేడ్లో ఫినిష్ అయింది. అండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇలాగా మ్యాంగో బుట్టి డిజైన్ ఉంటుంది కదా, అది మనకి బ్లాక్ ప్రింటింగ్గా ఇచ్చారు. యాక్చువల్గా మీకు అక్కడక్కడ డిజైన్ కావాలంటే ఒక 2 or 3 డిజైన్స్ ఉన్నట్టున్నాయి, అవి పిక్ చేసుకోవచ్చు. ఒక చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. కింద బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇలాగ మనకి చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా బ్లాక్ మీద పోల్కా డాట్స్ లాగా వచ్చింది బ్లాక్ ప్రింటింగ్. కొంచెం యూనిక్గా ఉంది ఈ శారీ కూడా. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం మీడియం సైజ్ బార్డర్ అండి, ఒక 6 ఇంచ్ వరకు ఉండొచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వచ్చింది. ఈ డిజైన్ కూడా మీకు ఇలా కట్టు చెంగు వరకు కూడా వస్తుంది. అన్ని డిజైన్స్ అంతే. నేను మధ్య మధ్యలో ఒక్కో శారీ చూపిస్తాను, అంటే మేబీ చాలామంది స్కిప్ చేసుకుంటూ కూడా వీడియో చూడొచ్చు కదా, ఎక్కడన్నా ఒకసారైనా మనం చెప్పింది అర్థమవుతుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ షేడ్ తోటే మనకి ఇచ్చారు. ఇందులో కూడా మనకి చీకు కలర్ హైలైట్ అయింది. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ కూడా మనకి చీకు షేడ్ ఉందండి. అండ్ దీన్ని హైలైట్ చేస్తూ యాక్చువల్గా ఇది కొంచెం ఎల్లో షేడ్ అండి, హాఫ్ వైట్ ఎల్లో అండ్ బ్లాక్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ ఇది ఏంటంటే ఎల్లో అంటే బాగా డార్క్ ఎల్లో కాదు, మెంత్ ఎల్లో కూడా కాదు, ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అండి. మీకు వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది, బట్ కొంచెం లైట్ షేడ్గానే చూస్ చేసుకోండి. అంటే బ్రిక్ రెడ్ అయితే మీకు బ్రైటే ఉంటుంది. ఇంకా అతిమా అన్ని షేడ్స్ కూడా ఈ షేడ్ చెప్తున్నా. ఎల్లో అన్నాను కదా అని మేబీ మీరు బాగా బ్రైట్ అని అనుకోవచ్చు, బట్ అంత బ్రైట్ షేడ్ కాదు. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అండి, న్యాచురల్ డైయింగ్ కలర్స్. అందుకే 3 to 4 షేడ్సే వస్తాయి. అండ్ చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా కలంకారీ ప్యాటర్న్ స్టైల్లో అయితే మన క్రీపర్స్ డిజైన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్ని హైలైట్ చేస్తూ మళ్ళీ ఇక్కడ చిన్న బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం మీడియం సైజ్ బార్డర్ అండి, ఒక 5 ఇంచ్ వరకు బార్డర్ అయితే ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్లో చీకు షేడ్ మీద మనకి బ్లాక్ కలర్ తోటి ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.